హైదరాబాద్లో అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. నిరసనకు ప్రధాన కారణం ఏమిటంటే హైదరాబాద్లో ఉండేటువంటి ఒక వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం. డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలంటే నిజానికి ఆయనకు ప్రజల సానుకూలత ఉండాలి, ప్రపంచ ప్రజల సానుకూలత ఉండాలి, ప్రజా అభిమానమై ఉండాలి. కానీ తద్విరుద్ధంగా డొనాల్డ్ ట్రంప్ అనేవాడు ప్రపంచంలో ఒక అంతకుడుగా, ఒక యుద్ధోన్మాదిగా, ప్రపంచ ప్రజల నెంబర్ 1 శత్రువుగా ఆయన కొనసాగుతున్నటువంటి సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ పేరును రేవంత్ రెడ్డి పెట్టడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయము. ఈ ప్రజా వ్యతిరేకిని హైదరాబాద్ నగరంలో అది పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణకు రాజధాని అయినటువంటి హైదరాబాద్లో ప్రపంచ వ్యతిరేకమైనటువంటి యుద్ధోన్మాది నరహంతకుడు పసిపిల్లలను కూడా అనేక యుద్ధాల్లో హత్య చేస్తూ ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి 100 కోట్లకు పైగా ప్రజలకు అధిక ధరలు పెరగడానికి, పెట్రోల్ భారాలు మోయడానికి కారకుడైనటువంటి ట్రంప్ పేరును పెట్టడాన్ని సిపిఎంఎల్ నిడమకసి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులోనైనా ఇకనైనా ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలా, వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. లేనట్లయితే భవిష్యత్తులో జరగబోయేటువంటి పరిణామాలకి రేవంత్ రెడ్డి సర్కారే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లోని నానక్రామ్గూడలో అమెరికన్ కాన్సులేట్ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్కు వెళ్ళేటందుకు ఉన్నటువంటి ప్రధానమైన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిని డొనాల్డ్ ట్రంప్ పేరు పెడతారంట. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు తాను ఇనాగ్రేట్ చేస్తానని చెప్తున్నారు. ఎట్లా పెడతారండి డొనాల్డ్ ట్రంప్? రాష్ట్ర ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంది? దేశానికి చేసింది ఏంది? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం రావడానికి డొనాల్డ్ ట్రంప్ కాదా? ధరలు ఇంత పెరగడానికి డొనాల్డ్ ట్రంప్ కారణం కాదా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి, పప్పులు, ఉప్పులు, నూనెల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతూ ఉంటే దానికి డొనాల్డ్ ట్రంప్ కారణం కాదా? పసిపిల్లల ప్రాణాలు తీసింది డొనాల్డ్ ట్రంప్ కాదా? నరహంతకుడు, యుద్ధ పిపాసి, యుద్ధోన్మాది ఆ డొనాల్డ్ ట్రంప్ పేరు తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఒక రహదారికి ఎట్లా పెడతావు? అతనేమైనా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడా? తెలంగాణ సాయుధ పోరాట వీరుడా? సమాజానికి సేవ చేసి అనేక రకాలుగా గుర్తింపు తెచ్చుకున్నాడా? ఏ రకంగా అర్హత కలిగి ఉంది డొనాల్డ్ ట్రంప్కు అని ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, ట్రంప్ పేరు పెట్టాలి రహదారికి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రజలందరినీ సిద్ధం చేసి ఈ నిర్ణయం పైన పోరాడతామని సందర్భంగా తెలియజేస్తాం. హైదరాబాద్ నగరంలోని నానక్రామ్గూడ ప్రాంతంలో అమెరికన్ కౌన్సిలేట్ ప్రాంతంలో ఒక వీధికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించినట్టు మనకు తెలిసింది. కానీ ఇది అత్యంత ఘోరమైనటువంటి విషయము. డొనాల్డ్ ట్రంప్ ఒక సామ్రాజ్యవాది, యుద్ధోన్మాది, నరహంతకుడు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద దాడులు చేసి ఆ రాజ్యాధినేతల్ని చంపి, అనేక మందిని కిడ్నాప్ చేసి, అనేక ప్రభుత్వాలను కూలిదోసి, చిన్నపిల్లల మీద కూడా దాడి చేసేటటువంటి ఒక నరహంతకుడు అన్న విషయం అమెరికా ప్రజలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి నరహంతకుడు పేరు తీసుకొచ్చి ఈ హైదరాబాద్ నగరంలో, ఈ తెలంగాణలో, భారతదేశంలో సామ్రాజ్యవాద వ్యతిరేక సాంప్రదాయం కలిగినటువంటి, వ్యతిరేక పోరాట సాంప్రదాయం కలిగినటువంటి ఈ ప్రజల్ని అవమానపరుస్తూ హైదరాబాద్ నగరంలో ఒక స్ట్రీట్కి ఆయన పేరు పెట్టడం అనేది అత్యంత గర్హనీయము, అవమానకరమైనటువంటి విషయము. రేవంత్ రెడ్డికి ఏమైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉంటే ఇట్లాంటి పని చేయడు. దాన్ని వెంటనే వెనక్కి తీసుకోమని మేము ఆయన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్య హైడ్రాని ప్రస్తావిస్తూ హిట్లర్ల ఆదర్శం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు మన రేవంత్ రెడ్డి గారికి చరిత్ర తెలిసినట్లేదు, హిట్లర్ ఎవరో తెలిసినట్లేదు. 60 లక్షల మంది యూదుల్ని ఊచకోత కోసినటువంటి ఒక హంతకుడు హిట్లర్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి అంగీకరించేటటువంటి ఒక నాగరికతకే బద్ధశత్రువు అయినటువంటి అత్యంత నరహతుడు అయినటువంటి హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పుకోవటం అనేది రేవంత్ రెడ్డి అజ్ఞానానికి తార్కాణము. ఆయనకి చరిత్ర తెలియకపోయినా ఉండొచ్చు, లేదా తెలిసైతే ఆయన హిట్లర్ అనుచరుడుగా మేము పరిగణించి ఆయనకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎక్కుపెట్టాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. కోటా రమేష్, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. హైదరాబాద్ నగరంలో అమెరికా కాన్సులేట్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధాన రహదారికి
అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పేరుని పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి వామపక్షాలు ఇవాళ హైదరాబాద్ నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రపంచ యుద్ధోన్మాది, ఒక ప్రపంచ నియంతగా వ్యవహరిస్తున్నటువంటి వాడు, ప్రపంచంలో సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ దేశాల మీద రుద్దుతూ దేశాలను ఆక్రమించుకుంటూ దేశాలను ధ్వంసం చేస్తూ ప్రపంచ దేశాల మీద పెత్తనం చేస్తున్నటువంటి ఒక యుద్ధోన్మాది, ఒక సామ్రాజ్యవాది అయినటువంటి ఒక నియంత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అతని పేరుని పెట్టాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? ఇవాళ ప్రపంచ దేశాలను ఆక్రమించుకుంటూ ఏ దేశాలైనా తన ఆధీనంలో ఉండాలని ప్రపంచ ఆధిపత్యానికి వ్యవహరిస్తున్నటువంటి వాడు, ప్రపంచ దేశాధినేతలని నాశనం చేస్తున్నటువంటి వాడు, ప్రజలని చిన్నపిల్లలని కూడా చూడకుండా హత్యలు చేస్తున్నటువంటి ఒక పెద్ద నరహంతకుడుగా ఉన్నటువంటి వాడు, ప్రపంచ నియంతగా ఉన్నటువంటి వాడు అమెరికా అధ్యక్షుడు. ఆయన పేరుని పెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నటువంటి వాడు అమెరికా అధ్యక్షుడు. మన భారతదేశం మీద అనేక రకాల సుంకాల పేరుతోటి పన్నులు విధిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినటువంటి వాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి ఆ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరుని ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఇవాళ భారతదేశంలో అమెరికా ఆధిపత్యాన్ని అమలు చేస్తా ఉన్నారు. అమెరికా ఏది చెప్తే అది అమలు చేయాలని చెప్పేసి ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాంతోపాటుగా అనేక మంది దేశాలని నాశనం చేస్తూ అనేక మంది దేశాధినేతలను ఎత్తుకెళ్లి కిడ్నాపులు చేసి ఇవాళ అమెరికాలో కిడ్నాపులు చేసి అక్కడ ఆయన జైలులో పెడతా ఉన్నాడు. దాంతోపాటుగా ఏ దేశమైనా తనకు ఎదురు తిరిగితే ఆ దేశాన్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి యుద్ధాలు చేస్తా ఉన్నాడు. ఇరాన్ అయినా, గతంలో ఇరాక్ అయినా, ఇంకేదైనా ఇవాళ వెనుజులా అధ్యక్షుని కూడా కిడ్నాప్ చేసి ఇక్కడ ఆయన అరెస్ట్ చేసి అక్కడ బంధించాడు. అందుకని ఈ రకమైన నరాంతక చర్యలు పాల్పడుతున్నటువంటి వాడు ప్రపంచ యుద్ధోన్మాది, సామ్రాజ్యవాది, ప్రపంచ ప్రజలను నాశనం చేస్తున్నటువంటి వాడు. అతని పేరుని పెట్టాలని చెప్పేసి నిర్ణయించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నేను పగడాల యాదయ్య, సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శిని. ఈరోజు నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమం మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిర్బంధాన్ని కొనసాగిస్తూ దేశాధినేతలని తీసుకెళ్ళి అన్ని రకాలుగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి రకరకాల హత్యలు చేస్తూ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశానికి వచ్చేటువంటి దిగుమతులన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తున్నాడు. ఈ దేశం నుంచి ఆ దేశాన్ని పంపిస్తున్నటువంటి ఏవైతే ఎగుమతులు ఉన్నాయో వాటి మీద కూడా సుంకాలు విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే విధిస్తున్నటువంటి ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తున పన్నులు కానీ ఆ రకమైనటువంటి ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు మోపుతా ఉన్నారు. అలాంటి వ్యక్తి రహదారి పేరు పెట్టడం అంటే సిగ్గుతో తలంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి మోదీ అనుసరిస్తున్నటువంటి విధానాన్ని రేవంత్ రెడ్డి ఆ రకంగా అనుసరించడం అంటే సిగ్గుచేటు. ఒక దిక్కు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదము, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి విధానాన్ని ఆ రకంగా అనుసరిస్తున్నటువంటి దాంట్లో మరి రేవంత్ రెడ్డి కూడా ఆ రకంగా దారిలో పడేయడం అంటే చాలా అన్యాయం. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఆ పేరు సంబంధించినటువంటిది ఏదైతుందో చెప్పడం అనేటువంటిది తెలంగాణలో, తెలంగాణ గడ్డపైన ఆనాడున్నటువంటి ఈనాటి వరకు పెత్తనాలకు వ్యతిరేకంగా, దుర్మార్గానికి వ్యతిరేకంగా, దౌర్జన్యాలకి, దాడులకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడ్డటువంటి వీర తెలంగాణ గడ్డ. ఈ గడ్డ పైన యుద్ధోన్మాదం వాడి పేరు పెట్టడం అనేటువంటిది చాలా అన్యాయం. అందుకనే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తిరిగి ఆలోచించి ఆ పేరుని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. యుద్ధోన్మాది, ప్రపంచ ప్రజల శత్రువైన డొనాల్డ్ ట్రంప్ పేరును మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నానక్రామ్గూడెంలోని అమెరికా కన్సల్టేషన్ రోడ్కు ట్రంప్ పేరు పెట్టడాన్ని ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలమే కాదు, ఇది రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు నుంచి ప్రజల ఉసురు తీసుకొని ప్రజల ప్రాణాలు తీసిన అమెరికా ఆ సామ్రాజ్యవాదానికి నాయకత్వం వహిస్తున్న ట్రంప్ పేరును ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్న ఐటీ కన్సల్టేషన్ ఏరియాకు, సైబరాబాద్ అలాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాకు
అందులో ప్రధానమైన నానక్రామ్గూడ ప్రాంతంలోని ఆ ప్రాంతానికి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ హైదరాబాద్ అభివృద్ధి అవుతున్న ఆ సందర్భంలో ట్రంప్ పేరు పెట్టడం అనేది అత్యంత నీచమైన చర్య. ఇది మన దేశంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడిగా చేస్తున్న ప్రజల మీద చేస్తున్న దాడిది. నరహంతకుని తీసుకొచ్చి అతని పేరు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కేంద్రంలోని నరేంద్ర మోడీ మనకు G7 సమావేశాలలో కనీసము ఈ మధ్యకాలంలో అమెరికా ఒక నావీ మీద అమెరికా దళాలు దాడి చేసి భారతీయులు 3 చనిపోతే కూడా G7లో అలా ట్రంప్ను ఒక మాట అనలేని మోడీ గారు ఈరోజు భారతదేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వారి యొక్క ఆలోచనను ట్రంప్ యొక్క విధానాన్ని అమలుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఇక్కడ మన రాష్ట్రంలో అత్యధిక ప్రజలు ఉండే నివాసాలు ఉండే ఐటీ ఏరియాలో ఈ ట్రంప్ రోడ్డు పెట్టడాన్ని ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు 23 నాడు ఆ పేరును విరమించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రంప్ను బలపరుస్తున్న సామ్రాజ్యవాదాన్ని యుద్ధోన్మాదాన్ని బలపరుస్తున్న వారందరూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా దేశ ప్రజలు ఎస్టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. అదేమిటంటే మన హైదరాబాదులో ట్రంప్ పేరు పెట్టడానికి, ఆయన పేరు మీద ఒక కాలనీ పెట్టడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ యొక్క నిర్ణయాన్ని మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాము. దాన్ని ఉద్దేశించే ఈరోజు వామపక్ష పార్టీలు అన్నీ కూడా పెద్ద ర్యాలీ కూడా తీసిన సంగతి మీరందరూ విజువల్లో చూస్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తే ట్రంప్ అనే వ్యక్తి భారతదేశానికి ఏమైనా సేవ చేశాడా? ఎందుకు ట్రంప్ని పేరు దేశంలో మనం పెట్టుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది అని నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ట్రంప్ చూస్తే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈరోజు సర్వనాశనం చేయడానికి ఆయన కంకణం కట్టుకొని ఆయన ఒక్కడే ఈ యొక్క రాజ్యాన్ని ఏలడానికి, ప్రపంచాన్ని ఏలడానికి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలపైన, ముసలిపైన, హాస్పిటల్లో ఉన్నటువంటి అభాగ్యులపైన కూడా బాంబు దాడులు వేసి ఈ యొక్క పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్ దేశాలను సమాధులుగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలాంటి మానవ జాతి వ్యతిరేక వ్యక్తిని తీసుకొచ్చి హైదరాబాదులో ఆయన పేరు పెట్టడాన్ని మేము ఖచ్చితంగా నిరాకరిస్తూ ఉన్న సంగతి తెలియజేస్తూ ఉన్నాము.